మంచిమింది అంటుంది. వెల్కమ్ టు మై ఛానల్. సమాధానం చెప్పు. తింటే కడిగిపోతుందిలే అని. ఎప్పుడో మా ఆయనకి యాక్సిడెంట్ కాకముందు పోయామండి బీచ్కి. మళ్ళీ ఇప్పుడు కుదిరింది, అందుకే పొద్దున్న లేసి ఆరిబాబు లేయకి ఇంట్లో పనులన్నీ చేసుకొని రైస్ కూడా వండేశాను. రైస్ తో పాటు టమాటో పచ్చడి, గోంగూర పచ్చడి, అదేనండి గోంగూర పులిహోర అంటారు కదా, ఇంకా మా ఆయనకైతే ఇచ్చేసాను. ఆ రెండు కూడా కలిపేశారు. ఇంకైతే పులుసు అన్నం కూడా కలపమనేసి పులుసు అయితే రెడీ చేస్తా ఉన్నాను. ఇంకొక పొయ్యి పైన అయితే చికెన్ ఫ్రై అయితే పెట్టేశాను. గోంగూరలోకి చికెన్ ఫ్రై సూపర్ అంటే సూపర్ కాంబినేషన్. చూస్తుంటేనే నోరూరిపోతుందండి, భలే ఉంది. మై ఫేవరెట్ చికెన్, నాట్ ఇంట్రెస్ట్. రైస్ ఏంటి గాల్లో నుంచి పడుతుంది అనుకుంటున్నారా? ఈయన కొత్తగా ఒక కెమెరా యాంగిల్ కనుక్కున్నాడులే అండి. నన్నేమో పైనుంచి రైస్ వేయమన్నాడు. దాంట్లో ఇవి ఇంకా అట్లా ఆపి చాలు కానీ పులుసన్నం కలపమని అయితే చెప్పాను. ఈయనకి ఏమన్నా ఇచ్చామంటే తొందరగా చేసే ఉద్దేశమే ఉండదు. పులుసన్నాన్ని బాగా కలుపుకొని ఇంతలా ముద్ద తీసుకొని చేతిలో పెట్టి కానీ చూస్తుంటే, అలా బాగా కలుపుకున్న పులుసన్నం చూస్తుంటే ఇంట్లోనే తినేయాలనిపిస్తుంది నాకైతే. ఇంకైతే బాగా కలుపుకున్న పులుసన్నం అయితే బర్నీలో వేసేసుకుందాం. ఇంకైతే మనం మధ్యాహ్నం సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ అంటే రెడీగా పెట్టేసుకున్నాం. పెద్ద బాక్స్ లో ఉండేది మొత్తం పులుసన్నం, అది వచ్చి టమాటో రైస్, ఇంకో బాక్స్ కూడా ఉందండి, అది కూడా గోంగూర పులిహోర. ఇంకైతే గెంట్లు ప్లేట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. ఎమ్మి మామిడికాయ, బీచ్ లో ఎంజాయ్ చేస్తా తినడానికి ద్రాక్ష, చికెన్ లో ఏమన్నా ఉప్పు తగ్గిందేమో సాల్ట్, ఆరిబాబు అవేం తినకపోతే తినడానికి వైట్ రైస్. ఇంకైతే ప్లేట్లు కూడా పెట్టేసుకున్నానండి. ఇంకైతే ఆటో వచ్చేసింది. తొందరగా సామాన్లు కూడా సర్దేసుకున్నాము. ఈడు కూడా మా ఆయన బ్యాగ్ మాత్రం వదలలేదండి. ఇంకైతే మా ఆరిబాబుకి ఆనందాలు హద్దులే లేవండి. అసలు ఎంత ఇష్టమో వాడికి బీచ్ అంటే. సూపర్ నాన్న. ఈ రోడ్డు ఎండ్ అయ్యే వరకు మీకు ఉయ్యాలైనా జంపాలైనా ప్రెగ్నెంట్ లేడీ కానీ ఎక్కితే మాత్రం ఫ్రీ డెలివరీ అయిపోతుందండి. ఇదే ఆటోలో మేము 8 మంది దాకా వెళ్ళే వాళ్ళం బీచ్కి. కానీ ఇప్పుడు నేను, మా ఆయన, ఆరిబాబు, మా అమ్మకే సరిపోయిందండి ఈ ఆటో మొత్తం. అన్న ఈడాడో దెయ్యాల కోట కూడా ఉన్నా, అదే ఇల్లు కట్టి. ఇంకైతే పడతా లేసా చర్చికి అయితే వచ్చేసాము. మంచి ఎండ మీద అయితే వచ్చామండి. ఒకసారి చర్చి చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. మీలో ఎంతమంది కొత్త కోడూరుకి వచ్చారో కామెంట్ చేయండి. ఈ డైరెక్టర్తో అడ్జస్ట్ అయిపోవాలా.
మా ఆర్యబాబుకి గుండె అయితే కొట్టించేసాము. నీట్గా స్నానం చేయించుకొని చర్చిలోకి అయితే వచ్చేసాము ప్రార్థన చేసుకోవడానికి. బీచ్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇంకా బీచ్ కాడికి రాకముందే అబ్బా కొడుకులు అయితే వెళ్ళిపోయారు పరిగెస్తా బీచ్ కాడికి. అరే ఆడుకొని పాపం. అబ్బా కొడుకులు ఏమో ఒకరికొకరు తోరుగా మునుక్కుంటున్నారు, నన్ను మాత్రం ఒంటరిగా వదిలేసి. నేనెందుకు వచ్చింది ఈ ఇసుక పైన పేర్లు రాస్తా కూర్చోడానికే. ఈసారి నేను ఆయన ఒక్కటే వస్తాం ఆర్యబాబుని స్కూల్కి పంపించేసి. బాగా మునిగారు అబ్బా కొడుకులు, ఇప్పుడు తినడానికి వచ్చారు. లక్కీ ఎలా ఉన్నాయి? సూపర్. కొంచెం పెడతాను. అన్న చికెన్ మాత్రం భలే ఉంది, నేనే కట్ చేస్తాను. ఎట్లుంది అప్పు? ఏది బాగుందా? అరే బాగుందా? ప్రస్తుతానికి గోంగూర అన్నది బాగుంది. కూర్చొని పొద్దున బాగుంది. మా బుడ్డోడైతే అలుగున్నాడు, ఎందుకంటే తినేసినాక తీసుకుపోతామని చెప్తేనే వచ్చాడు వాడు. ఇంకా ఆటోలో బలవంతంగా నెల్లూరు తీసుకొస్తుంటే అలుగున్నాడు. ఇంకైతే మేము నెల్లూరుకి అయితే వచ్చేసాము. అందరం తలా ఒక టీ తాగేసరికి అమ్మయ్య అనిపించింది. బొమ్మ పెట్టేస్తాను.